మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం. ఈ దినమున ఆయనకు మహిమ కలుగులాగున మనం జీవించుటకు దేవుడు మరొక దినాన్ని మనకు పొడిగించాడు. దేవునికి స్తోత్రం. గలతీ పత్రికలో 2వ అధ్యాయములో పౌలు గారు ఇప్పటి నుండి నేను జీవించే జీవితము నా కొరకు ప్రాణం పెట్టినటువంటి వాని యందు విశ్వాసము ద్వారా నేను జీవిస్తాను. దేవునికి స్తోత్రం. ఈ విధంగా వాక్యానుసారముగా మనము జీవించుట ప్రభువు కోరుకునేటటువంటి వాడు. వాక్యము కేవలము బోధించువారం మాత్రమే కాక, వినువారం మాత్రమే కాక, దాని ప్రకారము నడుచుకునే శక్తిని ప్రభువు మనకు దయచేయునుగాక. అట్టి మనస్సును పుట్టించునుగాక. వాక్యానుసారం నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు క్షణక్షణము మనల్ని ప్రేరేపించునుగాక. 34వ కీర్తన 10వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. ఇక్కడ ఒక అలంకారము రాయబడింది. ఈ కీర్తనలో కీర్తనకారుడు మాట మాటకు తన ఆశ ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాలి, నా పట్ల దేవుడు యొక్క మంచితనాన్ని గుర్తు చేసుకోవాలి అని ప్రతి వచనంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుచున్నటువంటి విషయాలు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. ఈవెన్ ఇఫ్ sometimes young lions may go hungry, but the children of God will lack any good things, will not lack any good things. మంచి విషయాలు కొదువ ఉండదు. సింహపు పిల్లలు, యంగ్ లయన్స్ అంటే చాలా యవ్వనంలో ఉన్నటువంటి సింహపు పిల్లలు. ఆ అలంకారం ఎందుకు రాయబడింది అంటే అది అసాధ్యము, అది జరిగేటటువంటి విషయం కాదు. అయినా ఒకవేళ అవి ఆకలిగొనినా నీ పిల్లలు లేదా యెహోవాను ఆశ్రయించు, యెహోవానే దేవునిగా ఎంచి ప్రతి విషయమందు దేవుని ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువగా ఉండదు. సింహపు యవ్వనంలో ఉన్నటువంటి సింహాలు అట్లా నిలబడితే చాలు, ఆహారం దొరికేస్తుంది. అంత బలము, అంత చాకచక్యము. అంటే దానికి ఆహారము దొరకడంలో అవేమీ శ్రమ పడనవసరం లేదు, అంటే వెతుక్కోనవసరం లేదు. అంటే వాటి మీద వాటికి చాలా నమ్మకం. ఆ అడవికే రాజుగా పిలువబడుతున్నటువంటి సింహాలు ఒకవేళ అవి ఆకలి కొనినా దేవుని ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువగా ఉండదు. దేవునిని ఆశ్రయించు వారికి, దేవుని ఆశ్రయించు వారి కంటే ముందు
దేవుని దగ్గరికి వెళ్ళనటువంటి వారు, అంటే ఆశ్రయించని వారు, వారు ఒకవేళ చీకటిలో ఉండి మూలుగుతుంటే, శ్రమల గుండా వెళ్తూ ఉంటే, వారిని వారి పట్ల దయ చూపించి సహాయం చేయు దేవుడు మనకున్నాడు. అది మొట్టమొదటిది. అంటే వారు ప్రార్థించకపోయినా, మొర్రపెట్టకపోయినా, భూమి మీద ఎవరైనా బలహీనులు అనేక కారణాల చేత బాధపడుతుంటే, సృష్టికర్త కదా, వారి మీద కనికరం చూపించి వారికి సహాయం చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక రెండోది, వారికే సహాయం చేస్తే దేవుణ్ణి ఎరిగి ఆ రక్షకుణ్ణి అంగీకరించి ఆయననే సృష్టికర్త, ఆయననే నన్ను సృష్టించాడు, నన్ను రక్షించాడు అని తెలిసినటువంటి వారు ఆయన దగ్గరికి వెళ్తే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన మీద ఆధారపడితే ఎన్నో మేళ్ళు మనము అనుభవిస్తాం. దానికి రుజువు మనమే. దానికి రుజువు మనమే. ఈ రెండు విషయాలలో మనమే రుజువు. ఎన్నోసార్లు నేను మొరపెట్టలేదు, ఎన్నోసార్లు నేను ఆశ్రయించలేదు, కానీ నేను మేళ్ళు పొందాను. ఎన్నోసార్లు ఆశ్రయించాను, వేడుకున్నాను, అప్పుడు కూడా మేలును పొందాను. ఎంత మంచి దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు జీవించిన కాలంలో, ఆయన పరిచర్య కాలంలో ఇల్లు లేదు, ఇల్లు లేదు, కుటుంబం లేదు, ఉద్యోగం లేదు. అయినా 12 మందిని వెంట పెట్టుకొని గ్రామాలకు తిరుగుచున్నాడు. అంత మాత్రమే కాక తన బోధలలో మీరు ఎట్లా జీవించాలి, ఎట్లా పోషించబడాలి అన్న మాటలు చెప్తూ, మీరు ఆ పోషణ గురించి, మీ జీవితం గురించి ఎక్కువగా ఆలోచించకండి, నా నీతిని, రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహించబడును అని మత్తయి సువార్తలో 6వ అధ్యాయములో 33వ వచనంలో మనం అక్కడ చూడగలం. ఏమి తిందుమో 31వ వచనంలో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం. నాకేం కావాలనో దేవునికి, పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే, నాకు ఆయన ఇస్తాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏ మేలును కొదవ ఉండదు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న సాక్ష్యం. నేను కుటుంబముగా పరిచర్యకు వచ్చి 26 సంవత్సరాలు. ఈ 26 సంవత్సరములలో జీతం తీసుకొని పరిచర్య చేసిన సంవత్సరములు 8 సంవత్సరం. మరి మిగిలినటువంటి సంవత్సరములలో జీతం ఏం లేదు. అంటే దాదాపుగా 18 సంవత్సరములు కుటుంబముగా, నేను, నా భార్య, నా పిల్లలు
18 సంవత్సరములు జీతం లేదు. అంటే ఇది ఏదో నా గొప్పతనం కాదు ఇది. మేము ఒకటే దాన్ని పట్టుకొని ఉన్నాము. ప్రభు పరిచర్యలో ఉండాలి. దేవుడిచ్చినటువంటి మనసు దేవుడిచ్చినటువంటి మనసు ఏంటంటే డబ్బు ఎట్లా పోషించబడాలి, ఎట్లా సంపాదించాలి అన్న మనసు తీసివేసి సమృద్ధితో నింపాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇది దేవునికే సాధ్యం. అది దేవునికే సాధ్యం. అనేకుల జీవితాలలో ఇది నా వ్యక్తిగత సాక్ష్యం. మీకు కూడా దేవుడు యొక్క మేళ్ళు దేవుని యొక్క మేళ్ళు ఎంత అద్భుతంగా ఉంటాయో ఆయనను ఆశ్రయించినప్పుడు అనేక కోణాలలో దేవుని యొక్క మేళ్ళు. అవైనా ఆకలి సింహము పిల్లలైన ఆకలి ఉంటాయని, కానీ దేవుని ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువ ఉండదు. లూకాసు వార్తలో 22వ అధ్యాయంలో 35వ వచనంలో ఇంతకుముందు నేను చెప్తూ యేసుక్రీస్తుతో నడుస్తున్నటువంటి వారికి ఒక సెక్యూరిటీ అనేటువంటిది ఏం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఇంతమంది మీద రోజు బ్రతకాలంటే, ఇంతమంది మీద రోజు జీవించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 12 మంది ఊహించుకుందాం. మన కుటుంబంలో 13 మంది ఉన్నారనుకోండి, ఎంత ఖర్చు అవుతుందో. దానికి తోడు అసలు మీరు ఆ భోజనాల గురించి ఆలోచించకండి. డిసిప్లిన్ ఎక్కువ యేసు ప్రభుతో ఉంటే. ఎక్కడ కూడా లోకపు ఆలోచన రాకుండా కేవలము సువార్త ప్రకటించాలని వారిని అందరిని వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. పోతూ 10వ అధ్యాయంలో మత్తయి సువార్తలో కూడా మీరు ఎట్లా వెళ్ళాలి, చెప్పులు లేకుండా పోండి, డబ్బులు లేకుండా పోండి, ఏం లేకుండా పోండి అని చెప్పి పంపించినటువంటి వ్యక్తి. ఇప్పుడు లూకాసు వార్తలు 22వ అధ్యాయంలో 35వ వచనంలో, మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనను తక్కువాయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిది. దేవునికి స్తోత్రం. ఏమీ తక్కువ కాలేదు. ఇదేంటో మర్మం. అదంతే. దేవుని ఆశ్రయిస్తే అట్లే అవుతుంది. దాని అర్థం మీరు పనులు చేయకూడదని కాదు, కష్టపడకూడదని కాదు, ఉద్యోగాలు చేయకూడదని కాదు. మొత్తానికి మన జీవితంలో కలిగినటువంటి మేలన్నిటికీ ఆయనయే కారణము కనుక ఆయనను స్తుతించుదాము, గనుక ఆయనను గణపరుద్దాము. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలునో కొదువ ఉండదు. కేవలము పోషణ విషయంలోనే కాదు, మనకు భోజనం విషయమే కాదు కదా మన సమస్య, బట్టల విషయం కాదు కదా, ఇంకా అనేక సమస్యలు ఉంటాయి. వాక్యంలో మంచి భార్య, ఇల్లు కట్టుకునేటటువంటి భార్య దొరికితే అది మేలు దొరికేను, యెహోవా ఇచ్చినటువంటి ఒక బహుమానం. మొన్నటి దినంన ఒక స్త్రీ ఒక్క మాటలో చెప్తుంది, నా భర్త ముత్యము పాస్టర్ గారు అంట. నేను చెల్లించిపోయాను. నా భర్త ముత్యము అని. ఇది దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క అద్భుతమైనటువంటి బహుమానం. ఆ ఒక్క మాటలో తన జీవితం అంతా కూడా సంతోషంతో నింపబడిన స్థితి.
ఇప్పుడు ఆ భర్త ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, అన్నీ ఈ మాట కిందికే వస్తాయి. ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆయనకు. నువ్వెన్ని చెప్పినా ఒక్క మాటలో నా భర్త ముత్యము. ఇది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. దేవునికి స్తోత్రం. అట్లే భార్య, అట్లే పిల్లలు, ఇవన్నీ మేళ్ళు. ఇవన్నీ మేళ్ళు. దేవుని ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలును కొదువ ఉండదు. ఆశ్రయించకుండానే మేలుంటే ఇంకా ఆశ్రయిస్తే, అట్లని దేవుని దగ్గర పోకుండా ఉంటే కూడా మంచిగా జరుగుతుంది అన్నట్టుగా కాదు. ప్రారంభంలో మనకు ఆయన యందు విశ్వాసము కలుగచేయుటకు వీరికి అస్సలే తెలియదు కదా. ఈ అద్భుతం చేసి, ఈ స్వస్థత చేసి, ఈ యొక్క అవసరత తీర్చి నా మీద వారికి విశ్వాసం పుట్టించాలని ఆయన, మనం అడగకుండానే, ఆయన ఎవరో మనకు తెలియకుండానే మేలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు మనము ఆయన ఎవరో తెలిసినటువంటి వారం కాబట్టి తప్పకుండా దేవుడు ప్రతి మేలును మనకు అనుగ్రహిస్తాడు. 40 సంవత్సరములు ఇన్ని లక్షల మంది ఏం ఉద్యోగాలు చేశారో ఊహించుకుంటేనే మనకు తలంపులకు అందదు. అది దేవునికే సాధ్యం. దేవునికే సాధ్యం. దేవుని యొక్క పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు వాళ్ళ కాళ్ళు, వాళ్ళ యొక్క బట్టలు, వాళ్ళ చెప్పులు, వాళ్ళ భోజనము, వాళ్ళ ఆహారం, వాళ్ళ దాహమైనప్పుడు నీళ్లు, శత్రువు, మృగాలు, ఎన్నో ఛాలెంజెస్, సవాళ్ళు. కానీ అనేక మేళ్లతో నింపబడినటువంటి కార్యం. అటు పాత నిబంధనలోను, క్రొత్త నిబంధనలోను, క్రైస్తవ చరిత్రలోను, మన జీవితాలలోనూ ఇది ఎంతో నిజము, రుజువైనటువంటి విషయం. ఇప్పటికీ కూడా మనం మాట్లాడుతున్న సమయానికి మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. నమ్ముదాము, ఆయన మనకు మేలే చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనను ఆశ్రయిద్దాము, కంటిన్యూగా ఆశ్రయిద్దాం, ప్రార్థనలో కనిపెట్టుదాం, ఆయన మీద నమ్మిక ఉంచుదాం. ఎంత ఉంది కానీ, ఎన్ని మేళ్ళు నిజమే సార్, ఇవన్నీ మాకు కలిగి ఉన్నాయి, మా పిల్లలకు ఇంకా రక్షణ లేదు, నా పిల్లలకు ఇంకా రక్షణ లేదు. ఆశ్రయించుదాము, అది గొప్ప ప్రార్థనే కదా. అన్నీ ఉన్నాయి కానీ నా భర్తకు రక్షణ లేదు, గుడికి రాడు. అన్నీ ఉన్నాయి కానీ నా భార్యకు విశ్వాసం లేదు. ఇదిగో ఈ సమస్యలు, ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు. ఆయనను ఆశ్రయిస్తే, ఆ ఆశ్రయించినప్పుడు దానికి వచ్చే జవాబు అద్భుతంగా ఉంటుంది. మనం ఊహించినట్టు దాదాపు 99% ఉండదు. మనము ఊహించినటువంటి జవాబు 99% ఉండదు. మనం దాని కొరకే ఎదురు చూస్తాము కాబట్టి ఇంకా నాకు ఇవ్వలేదు, ఇంకా నాకు ఇవ్వలేదు అనే మనసే ఉంటుంది. దేవుడు ఇంకొక వైపు నుండి దానికి జవాబునిస్తాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు ప్రార్థన చేసినా గాని వినలేదు దేవుడు. ఇంకొక మంచి జవాబు ఇచ్చాడు. దేవానికి వందనాలు, స్తోత్రం. చాలు. ఆ సమస్య ఉంటే ఉండని, ఇది ఇంకా చాలా బాగుంది. నా శరీరంలో ఈ ముళ్ళు ఉంది,
తీసివేయి ప్రభా, తీసివేయి ప్రభా, తీసివేయి ప్రభా. నా కృప నీకు చాలును. ఆ ముళ్ళు మంచిదే. ఎందుకు? ముళ్ళుంటే ఎట్లా మంచిది సార్? నేను అతిశయింపకుండునట్లు. ఇన్ని ప్రత్యక్షతలు నాకున్నాయి. పౌలు గారు 12వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఇన్ని ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తి సాధారణంగా హెచ్చించబడతాడు. నేను హెచ్చించబడకున్నట్లు ఒక ముళ్ళు ఉంచబడింది. మంచిదే. ఈ రోగం మంచిదే. ఈ బలహీనత మంచిదే. ఇది ఇది లేకుంటే నేను ఎక్కడ తప్పిపోయేవాన్నో. ఈ శ్రమ లేకపోతే, ఈ ఈ ఇరుకు లేకపోతే దేవునికి దూరంగా వెళ్ళిపోయేవాడిను. దేవునిని ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువ లేదు. ఆశ్రయించినప్పుడు అద్భుతమైనటువంటి జవాబులు. అప్పుడు మన నోటి నుంచి ఏమొస్తుందో తెలుసా? నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అదెట్లా సాధ్యము? అదెట్లా సాధ్యమంటే దేవుని యొక్క శక్తి నా బలహీనతలలో పరిపూర్ణమవుతుంది. ఇవన్నీ వాక్యపు మర్మాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరించి మన మనోనేత్రాలు తెరిస్తే, ఇవన్నీ కళ్ళు తెరవబడితే ఆ దేవుని యొక్క శక్తి మనలో ఎట్లా పనిచేస్తుందో మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఎంత బాగుంటుంది. మన బలహీనతలను కనపడకుండా చేస్తుంది అది. దాని గురించి ఎక్కువగా ఆలోచించడము ఉండదు. అందుకనే నేను చాలాసార్లు ఎవరైనా ఇక చాలా బలహీనతలు, అసలు అది ఇంపాసిబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ సచ్ వీక్నెస్, సచ్ డిసీజెస్ అనిపడుతుంది. అప్పుడు ప్రభువా నెమ్మదిని దయచేయము, ప్రభువా సమాధానం దయచేయము. అంటే ఇరుకులో కూడా విశాలతను చూచే కన్నులను దయచేయము. ముళ్ళు ఉంటే ఉండని. ఇది నాకు పెద్ద ఇక్కడ ఎంత సంతోషం ఉందో. ఎప్పుడు ఆ ముళ్ళు వైపే చూస్తూ ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఇంకా దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది, ఇంకా జవాబు రాలేదు, ఇంకా జవాబు రాలేదు. ఇక్కడ ఎన్నో కోల్పోతున్నాం మనం. ఇక్కడ దేవుని కార్యాలు, దేవుని ప్రత్యక్షతలు, దేవుని యొక్క మేళ్ళు ఎన్నో చాలా చాలా ఉన్నాయి కదా. దీని వైపుకు మనసు తిప్పామనుకోండి, ఇది కనపడదు అంతే. అదొక అదొక టైప్ ఆఫ్ రిజల్ట్, ఆన్సర్, జవాబు. అన్నీ ఇట్లనే అయితే నేను చెప్పడం లేదు. దేవుడు ఎట్లనే చేయొచ్చు. కానీ మనం అనుకున్నదే పట్టుబట్టి అదే కావాలి, నాకు అట్లనే కావాలి, ఇదే కావాలి, ఇంకా వేరే వద్దు అనకుండా ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలును కొదువ ఉండదు. ఇది సత్యం. ఇది సత్యం. మన పని ఆశ్రయించుటయే. ఇక ఆయన ఇచ్చే జవాబు అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ జవాబు ఎట్లా ఇస్తాడు అన్న మనసు మనకు కావాలి. ఎప్పుడు ఎట్లా ఈ జవాబు ఇస్తాడో, ఆ జవాబు ఇచ్చినప్పుడు ఎంత సమాధానం దేవుడిస్తాడో, ఆ జవాబు అంత పెద్ద జవాబు ఇచ్చినప్పుడు ఈ చిన్న చిన్నవన్నీ మర్చిపోయేటట్లు చేస్తాడేమో, లేదా అదే జవాబిస్తాడేమో తెలియదు. ఆ ఆ లోపము లేదా ఆ చీకటి, ఆ గాఢాంధకారము వల్ల ఎన్ని ఉపయోగాలు. దేవునికి స్తోత్రం. ఎన్ని ఉపయోగాలు.
పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింపచేయును. వాక్యానుసారంగా నడుచుకునే మనసు మాకందరికి దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును.